హాయ్ అండి. కార్తీక మాసం అంటే పూజలు, దీపారాధన, కోనల దగ్గర దీపాలు వదలడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా. అర్లీ మార్నింగే టెంపుల్స్కి వెళ్ళడము, కుదరని వాళ్ళు సాయంత్రం కూడా టెంపుల్స్కి వెళ్ళి దీపారాధన చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. ఇంకా ఇదైతే మండే వ్లాగ్ అనమాట. మండే వచ్చేసి నేను అర్లీ మార్నింగ్ 3:30కి అలాగైతే లేచానండి. 3:30కి అలాగ లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని కలశం అనేది పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇవాళ కలశం అనేది కంపల్సరీ పెడతాను ఎవ్రీ మండే కూడా. కలశం పెట్టుకునేసి ఇంకా దీపారాధన అనేది కంప్లీట్ చేస్తున్నాను అనమాట. మొత్తం దేవుని ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసేసి దీపారాధన అనేది చేసుకుంటున్నాను అనమాట. అసలే మండే నుంచి స్కూల్స్ అనేది స్టార్ట్ అయిపోయాయండి. హాలిడేస్ కంప్లీట్ అయిపోయాయి. ఇంక ఇవాళ ఫస్ట్ డే స్కూలు. అందుకని చెప్పేసి లంచ్ ప్రిపరేషన్ అన్నీ ఉన్నాయని కొంచెం అర్లీగా లేచాను అనమాట. ఇంక అందులోనూ శివాలయం కూడా వెళ్ళేసి వద్దామని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాను. ఇంక ఇక్కడైతే శివయ్యకు అభిషేకం అనేది చేసుకుంటున్నానండి. ఇంట్లో శివలింగం అయితే ఉందన్నమాట, స్ఫటికది. అందుకోసం అని చెప్పేసి ఇంక ప్రతిరోజు నిత్యం అభిషేకం అయితే చేసుకుంటూ ఉంటాం అనమాట, ఉదయము సాయంత్రము. ఇంకా అభిషేకం అయిపోయిన తర్వాత ఫ్రూట్స్ అయితే ఉంటే ఇంకా అవే నైవేద్యం కింద పెట్టేశాను అనమాట. ఇంకా ఏమీ ప్రిపేర్ చేయలేదు, టైం అయిపోతుంది అని చెప్పేసి. ఇంకా అవి పెట్టేసిన తర్వాత మంగళహారతి అయితే ఇచ్చేసాను. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయేపాటికి 5:20 అలాగైందనమాట. ఇంకా శివాలయంకి అయితే వెళ్ళేసి వద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇంకా ముందుకే 5 days ముందు అనంతపూర్కి అయితే వెళ్ళా అని చెప్పాను కదా. అక్కడ తీసుకున్న గోల్డ్ అయితే ఈరోజు దేవుని ముందర అయితే పెట్టేసి పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇంకా వచ్చినప్పటి నుంచి కూడా దీపారాధన అన్నది చేయడానికి వీలు కాలేదనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు ఆ గోల్డ్ కూడా పెట్టేసుకొని పూజలో అయితే పూజ అనేది చేసుకున్నాను. ఏం తీసుకున్నాను ఏంటి అనేది గెస్ చేయండి, చేసి కామెంట్ చేయండి ప్లీజ్. ఇంకా బయట కూడా గుమ్మాల దగ్గర దీపాలు అవి పెట్టేశాను. ఇంక ఇవాళ మా బాబు కూడా అయితే లేచాడనమాట నాతో పాటు. ఇంకా వాడు కూడా ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. టైం కరెక్ట్గా 5:20 5:25 అలాగ అవుతుందండి. ఇంకా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంక అన్నీ కూడా కావాల్సినవన్నీ కూడా ఒక కవర్లో అయితే పెట్టేసుకొని ఫ్రూట్స్, దీపారాధనకు కావాల్సినవి ఒత్తులు అన్నీ కూడా పెట్టేసుకొని బయలుదేరామన్నమాట. 6కి అంతా అలాగా రిటర్న్ వచ్చేద్దామని చెప్పేసి అయితే బయలుదేరాము ఇద్దరము కూడాను. అంటే శివాలయంలో ఎక్కువ మంది ఏమి ఉండర్లు అయితే అనుకొని వెళ్ళామన్నమాట. చాలామంది వచ్చారండి టెంపుల్కి. బయట అంతా చీకటిగా ఉంది, వాకబుల్ డిస్టెన్స్ అనమాట మాకు శివాలయంకి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా దీపారాధన అనేది కంప్లీట్ చేసేసుకున్నాను. తెల్లవారు వస్తుందన్నమాట. నిదానంగా దీపారాధన కంప్లీట్ చేసుకొని శివయ్యకి అయితే ప్రదక్షిణ చేసుకొని ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన వెంటనే ఫస్ట్ అయితే వంట అయితే స్టార్ట్ చేయాలన్నమాట. లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ అయితే రైస్ అయితే నానబెట్టేసాను. ఇంకా తర్వాత బ్యాళ్ళు అయితే పెట్టేసాను అనమాట, మునక్కాయ సాంబార్ చేద్దామని చెప్పేసి. ఇంకా ఆ లోపు కొంచెం కాఫీ అయితే తాగేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద పూరి కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. ఒక్కొక్క వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. 7:30కి అయిపోవాలి అని చెప్పేసి ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ మునక్కాయ సాంబార్కి అయితే తిరువాత పెట్టేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్కి అయితే కర్రీ అయిపోయింది. ఇంకా వాడికి లంచ్ బాక్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ వర్క్స్ ఉంటాయి కదా, అవి కూడా కంప్లీట్ చేసుకోవాలి. మనకి పౌర్ణమి అనేది వెన్స్డే వస్తుంది కదా, ఇంకా దానికోసం కూడా ప్రిపరేషన్స్ చేసుకుందామని చెప్పేసి లంచ్ అన్నది రైస్ కూడా మాకు కూడా ఒకటేసారి పెట్టేశాను అనమాట. లేకుంటే బాబుకి ఒకరికే చేసి ఆఫ్టర్నూన్ అనేది చేసుకుంటాం మేము. ఇంక ఈరోజు కొంచెం వర్క్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఒకటేసారి రైస్ కూడా పెట్టేశానండి. ఇంక మునక్కాయ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసి కొంచెంసేపు బాయిల్ చేసి పెట్టేశానంటే అయిపోతుంది. ఇంక ఇక్కడ పూరి కూడా వేసేస్తున్నాను అనమాట. ఇడ్లీ పిండి, దోశ పిండి అవి ఇంకా ఏం వేసుకోలేదు. ఇంక ఈరోజు అయితే వేసుకోవాలి. అందుకని చెప్పేసి పూరి అయితే చేసేసాను. సింపుల్గా ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే బాబుకి అయితే వేసి ఇచ్చేసి వాడికి పెట్టేస్తామంటే ఇంకా తినేస్తాడు. ఇంక ఈలోపు లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసి బాటిల్కి హాట్ వాటర్ అనేది పెట్టేశాను అనమాట. ఇది వచ్చేసి మండే బ్లాగ్ అండి, మండే తీసిన వీడియో అనమాట. కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా పూజలు హడావిళ్ళు అంతా ఉంటాయి కదా, అందరి ఇళ్ళలోనూ ఒకటే ఉంటుంది కదా. ఇంకా లంచ్ బాక్స్ కూడా మొత్తం అంతా ప్యాక్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా స్నాక్ వచ్చి బనానా అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత బియ్యపిండి అయితే అయిపోయిందనమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా మనకి దీపాలు కూడా కావాలి కదా బియ్యపిండి అని చెప్పేసి స్టోర్ బియ్యం ఉంటాయి కదా, ఇంకా అవైతే 2-3 టైమ్స్ వాష్ చేసేసి ఆరబెట్టేసామంటే పిండి బాగా వస్తుంది. దీపాంతులు కూడా మనకి క్రాక్ రాకుండా ఉంటాయన్నమాట.
అంటే పొడి బియ్యపు పిండి కన్నా ఈ తడి బియ్యపు పిండి బాగా యూజ్ అవుతుంది దీపాంతులకి. అవైతే 2 సార్లు 3-4 టైమ్స్ అలాగైతే వాటర్తో వాష్ చేసేసి వాటర్ అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత ఇలాగ ఒక క్లాత్ పైన అయితే ఆరబెట్టేసుకుంటున్నాను. ఇంట్లోనే ఒక రూమ్లో అయితే ఆరబెట్టేస్తున్నాను అనమాట. ఎండలో కాకుండా గాలికే చెమ్మంతా వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత అయితే గ్రైండర్కి అయితే ఇచ్చి పంపించాలి మిషన్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి బ్లాగ్తో మీ ముందు ఉంటాను. టు సబ్స్క్రైబ్.